మౌత్ పబ్లిసిటీ అన్నటువంటిది ఒక పెద్ద గేమ్. దాంట్లో సపోర్టింగ్ ఆట అన్నటువంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటిది. వాస్తవంగా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ద్వేషించాడు. భారతీయ జనతా పార్టీని పతనం చేయడానికి అదేం పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు, దాన్ని ఎట్టకొట్టాలో నాకు తెలుసు అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి మీరు అంటే దాన్ని బడగొట్టి తీసుకొస్తాను, మిమ్మల్ని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాను, కాబట్టి నేను చెప్పినటువంటి మార్పులు పార్టీలో చేయాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కానీ పార్టీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఆ కారణంగా ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయాడు. అంటే ఒక్కసారిగా పెద్ద కిరీటాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఆ కిరీటం ఎప్పుడైతే ఇవ్వలేదో దాంతో ఆగ్రహించి ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పతనాన్ని ఆకాంక్షిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన దగ్గర పనిచేసినటువంటి సునీల్ కనుగోలు పనిచేసి పెడితే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగుంటుంది విచిత్రమైనటువంటి. ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ ఓ పక్కన బీజేపీ 300 సీట్లు దాటుతుంది, కానీ 370 రాకపోవచ్చు. అసలు మోడీ వేసిన స్కెచ్ కూడా అదే. 370 అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175 వస్తాయని స్కెచ్ చేసాడే ఏంటి? 175 అంటే 151 వచ్చిన వాళ్ళు మనం ఈ ట్రిప్ కూడా 152 కొట్టాలి అంటే రొటీన్ అయిపోతుంది. 175 అనగానే మన లక్ష్యం 175 అన్నప్పుడు కనీసం 150 దగ్గర ఆగుతాం అనేటు. అట్లాగే మోడీ 370 అంటే మొదటిసారి వచ్చింది 303, కనీసం 320 330 లాక్కు రావాలి అన్నట్టు. అదొకసారి ఆ ప్రచారం 370 వాళ్ళే కొడతానంటున్నారు, 400 అంటారా కూటమి అన్నప్పుడు కొంతమంది అసంతృప్తితో అగెనెస్ట్గా ఓటేయచ్చు. అదే సందర్భంలో ప్రో ఉన్నటువంటి వాళ్ళు తటస్థుల మెదళ్ళని ప్రభావితం చేయడం ఇక్కడ మోడీ ప్రయత్నం. అది 90% సక్సెస్ అయింది. 10% ఏమైనా ఫెయిల్ అవుతుందో చూడాలి.